నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మన జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం, మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం.